అందరికీ నమస్కారం. బంగారానికి సంబంధించి రోజు అప్డేట్స్ వచ్చేసి క్యాట్ డివోషన్ ఛానల్ ఇస్తా కదా, ఈరోజు ఎస్పీ ఛానల్ ఇస్తాను. ఎందుకంటే మేజర్ అప్డేట్ ఇది. నేను వెండి ప్రియులకి మొన్న చెప్పిన మధ్యలో కూడా చెప్పాను, అమ్మా మీ దగ్గర డబ్బు ఉంటే వెండి మాత్రం అప్పుడే అమ్ముకోవద్దు, రేట్ అయితే పెరిగిద్ది, ఎప్పుడు పెరిగిద్దో చెప్పలే కానీ బట్ మీకు లాభాలు వచ్చే విధంగా పెరిగిద్ది, త్వరలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండొచ్చు, ధైర్యంగా అయితే ఉండొచ్చు మీరు అని చెప్పాను. ఈరోజు 1,92,000 రూపాయలు కేజీ వెండి, 9,000 రూపాయలు పెరిగింది. సో నా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వెండి రేటు పెరగాలి. ఎందుకు మొన్న మధ్య చాలామంది కొనుక్కున్నారు, మరి వాళ్ళకి రావాలి కదా ప్రాఫిట్ లేకపోయినా వాళ్ళకి డబ్బు అవసరం ఉన్నప్పుడు పాపం ఈ రేటు అన్నది వస్తే అమ్ముకుంటారు కదా, దానికోసం. ఓకేనా, నేను చెప్పానని చెప్పేసి వెండి కొనని ఎవరైనా అనుకున్నా, నేను చెప్పానని వెండి కొనలు ఎవరైనా ఉన్నా, ఆ రోజు చెప్పిన రేటు పడుతుంది జాగ్రత్తగా అమ్ముకోండి అని చెప్పేసి, లేదు పడినా పర్లేదులే ఏదో ఒక రోజు రేట్ వచ్చి అమ్ముకుంటా అని చెప్పేసి అనుకుంటే ఉండండి అన్న. సో ఈరోజు వచ్చింది, మేబీ ఇక ముందు కూడా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు, బట్ క్లారిటీ మరలేస్తున్నాం. వెండి రాబర్ట్ కియోసాకి ఎవరైతే ఉన్నారో రిచ్ డాడ్ పూర్ డాడ్కి సంబంధించి అతను చెప్పిన దాని ప్రకారం 2026లో 6 లక్షలకు పోయిద్దినాడు కేజీ. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయను, కానీ 3 లక్షలకు ఈజీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే వెండి అవసరం భయంకరంగా ఉంది. మళ్ళా చెప్తున్నా, ఏదైనా అటు ఇటు తేడా పడిన కూడా పడవచ్చు. అందుకే బీ ప్రాక్టికల్. ఒక రేట్ అనుకోండి, ఆ రేటుకి వస్తే కొనండి, ఆ రేటుకి వస్తే అమ్మండి. డబ్బు విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉండాలి. కమింగ్ టు బంగారం, ఇది డే 1 నుంచి నేను చెప్తున్నది ఏమని, బంగారం పెరిగింది తప్ప తగ్గదు, ఒకవేళ తగ్గిన టెంపరీ. ఏకంగా 1,250 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ పెరిగింది 10 గ్రాములు. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,360 రూపాయలు పెరిగింది. నాకు తెలిసి ఆల్ టైమ్ హైకి వెళ్ళినట్టే. ఇంకొక 140 రూపాయలు కనుక పెరిగితే 24 క్యారెట్ గోల్డ్ 1,30,000. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఈరోజు వచ్చేసి 1,19,000 రూపాయలు ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,29,860 రూపాయలు ఉంది. సో అటు వెండి ఇటు బంగారం పోటపడి పెరుగుతూనే పోతున్నాయి. మరలా వెండి 2 లక్షలు ఈజీగా దాటొచ్చు, ఒకవేళ అకస్మాత్తుగా పడినా పడవచ్చు. బట్ మరలా చెప్తున్నాను, డబ్బు ఉంది మీ దగ్గర అనుకుంటే వెండికి సంబంధించి బంగారానికి సంబంధించి ఏది బెస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా పెరిగిద్దబ్బా, స్లోగా అయినా పెరిగిద్దబ్బా అనుకుంటే బంగారం మీద పెట్టేసుకోండి. అకస్మాత్తుగా పెరిగిద్ది, ఒకవేళ పడ్డాగానే ఏం పర్లే మాకు ఇబ్బంది లేదు, అది అకస్మాత్తుగా పెరిగినప్పుడు అమ్ముకుంటా అనుకుంటే వెండికి పోండి. డబ్బు ఉంది, బయట ఇన్వెస్ట్మెంట్లు ఆల్రెడీ చేస్తున్నాం, ఇంకా డబ్బు ఉంది అనుకున్న వాళ్ళకి బంగారం బెస్ట్ ఆప్షన్. నేనైతే అంట, బాగా డబ్బు ఉందయ్యా రిస్క్ అనే చేస్తామయ్యా అనుకుంటే వెండికి వెళ్ళండి.